ఈ సినిమా మొదటి నుంచి న్యూజిలాండ్ కన్నప్ప అని నిక్ నేమ్స్ పెట్టారు ఈ సినిమాకి. ఎందుకంటే ఆ ట్రైలరు, టీజర్ అవన్నీ చూస్తుంటే ఆ విజువల్స్‌లో ఎక్కడో ఏదో పరాయి దేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప, ఇది మన కన్నప్ప స్టోరీ, మన లోకల్‌గా ఇండియాలో జరిగిన స్టోరీలాగా అనిపించేలాగా లేదు ఆ ఎన్విరాన్మెంట్ అంతా. ఎక్కడ చూసినా ఆ పచ్చిక బయళ్ళు, ఖాళీ ప్రదేశాలు, ఆ గుర్రాల మీద ఇటు అటు వెళ్ళడం తప్ప మరీ ఎక్కువ భారీతనం కనిపించలేదు. సరే, అంత పెద్ద ఏరియా అద్దెకు తీసుకోవడానికో, కొనడానికో చాలా ఖర్చు ఎక్కువై ఉంటుంది. అందువల్ల సెట్స్‌కి ఖర్చు పెట్టగలిగేంత బడ్జెట్ మిగిలిందో లేదో తెలీదు గానీ, సరే ఎన్ని వందల కోట్లు ఇది అదే చెప్తున్నారు గానీ, మొత్తం మీద వాళ్ళు పెట్టిన ఖర్చు సినిమాలో కనిపించిందా అంటే పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. సినిమా చాలా స్లోగా మొదలవుతుంది. చెప్పాలంటే చిన్న బడ్జెట్‌తో 6 ఏళ్ల పాటు సాగదీయాల్సిన ఒక టీవీ సీరియల్ ఉందనుకోండి. అది ఎంత భారీగా ప్రారంభమవుతుంది. అమ్మో! ఆ మొత్తం ఖర్చు పెట్టేస్తే ఇప్పుడే అయిపోతుందేమో అనే భయం కొద్దీ హడావిడి ఎక్కువ ఉంటుంది గానీ, స్క్రీన్ మీద ఆ రిచ్‌నెస్ కనిపించదు. సరే, ప్రకృతి అనేది ఎప్పుడూ రిచ్చే. దాన్ని చూపిస్తే భారీతనం ఎంతో కొంత స్క్రీన్ మీద క్యాప్చర్ అవుతుంది కాబట్టి, ప్రకృతి ఒడిలోనే మొదలెట్టారు ఈ సినిమా. ఎటు చూసినా గ్రీన్ గ్రాసు ఫస్ట్ హాఫ్‌లో. ఇంక ఎటు చూసినా గ్రీన్ మ్యాటు సెకండ్ హాఫ్‌లో. అసలు ఈ సినిమాలో పెద్ద సెట్స్ ఏమైనా వేశారంటే ఆ అమ్మోరుతేలు విగ్రహం ఒక్కటే మొత్తం ఆ సినిమాలో సెట్ అంటూ ఉంటే. అయినా కూడా అంత సినిమాని మేనేజ్ చేయగలిగారు. అది మాత్రం మెచ్చుకు తీరాలి.